నేటి ఆత్మీయ మన్నా ప్రభునామంలో అందరికీ వందనాలండి. వాక్యం చూసుకుందానండి. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 4వ వచనము. చాలా కాలము నుండి పాడుగానున్న స్థలములను వారు కట్టుదురు, పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు, పాడైన పట్టణములను నూతనముగా స్థాపింతురు, తరతరముల నుండి శిథిలములయ్యున్న పురములను బాగు చేయుదురు. ఎంతో కాలము నుండి పాడుగానున్న పాడైన స్థలములను కట్టుట అంటే బాగు చేస్తారు. శిథిలమైపోయిన వాటిని కూడా బాగు చేస్తారు. నూతనముగా, దృఢంగా మరియు సురక్షితంగా కడతారు. పాడైన కట్టడాలను బాగు చేయట యందు ఇంత శ్రద్ధ కలిగి ఉండగా మరి పాడైన లేదా పడిపోయిన జీవితాలను తిరిగి కట్టడానికి ఎంతటి సిద్ధపాటు కలిగి ఉండాలో కదా. అవునండి, నీవున్న పాపపు స్థితి నుంచి నీవు లేవలేక విడుదల పొందుకోలేకుంటే మీ స్థితి ఏమిటనేది ఒక్కసారి ఆలోచించుకోండి. ఇంకా ఎన్ని సంవత్సరాలు మీరు ఈ స్థితిలోనే ఉంటారు? లేవండి, ఆ స్థితి నుంచి విడిపింపబడండి. ఎవరైతే వారిలోనున్న పాప పంకను, హృదయ కాఠిన్యమును తీసివేసుకుంటారో అట్టి వారిని ప్రభు నూతన స్వభావం గలవారిగా మారుస్తాడు. నూతన హృదయాన్ని ఇస్తాడు. నీ కార్యములను నూతన పరుస్తాడు. నీవు ఆయన పట్ల నమ్మదగిన వాడవుగా ఉన్నప్పుడు ఆయనకు నీ పట్ల నూతన వాత్సల్యం పుడుతుంది. నీవు నూతన బలం పొందుకోగలుగుతావు. కాబట్టి నీ మీదుగా దాటిపోయిన సంవత్సరాలను బట్టో, గతించిన కాలం బట్టో, పాతరోత జీవితమును బట్టో దిగులు చెందకు. నీవు దేవుని యందు నమ్మకస్తునిగా నిలిచి ప్రార్థన ద్వారా వాటిని ఒప్పుకొని విడిచిపెట్టు. నిన్ను క్షమించటానికి, నీపై వాత్సల్యము చూపటానికి ఆ దేవాది దేవుడు ఎల్లవేళలా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. అది నీవు గమనించు. నూతన సంవత్సరంలో నవనూతనముగా నిన్ను నీవు దిద్దుబాటు చేసుకో. ఆయనతో ఒక నిబంధన చేసుకో. నీవు కేవలం మంచి విశ్వాసిగా మాత్రమే ఉంటే సరిపోదు. నీవు సత్క్రియలు కలిగి ఉండాలి. నీ క్రియలు చూసిన వారు నీవు క్రైస్తవునివని గుర్తించగలగాలి. వేషధారణ అనేది అస్సలు నీలో ఉండకూడదు. కొందరు సంఘంలో ఎంతో వినయం కలిగిన వారిగా ఉంటారు, కానీ వారి ఇంటి వద్ద వారిని చూస్తే మనం నిత్యము సంఘంలో చూస్తున్న వారు వీరు ఒకరేనా అనే ఆశ్చర్యం మనకి కలగక మానదు. కఠినమైన హృదయాన్ని మెత్తని మాంసపు గుండెగా మార్చుకో. ప్రభు మాటకు లోబడు. ఆయనను పోలి నడుచుకో. నేటి నుంచైనా ఆయనకు మాదిరికరమైన జీవితాన్ని జీవించడం అలవరుచుకో. అప్పుడు నిన్ను నీవే నూతనపరుచుకుని నూతన సంవత్సరంలో అడుగు పెట్టగలుగుతావు. నీ కుటుంబానికి, నీ సంఘానికి నీ ఒక స్ఫూర్తిదాయకం కాగలుగుతావు. నీలోని పాతవి గతించెను, సమస్తమును క్రొత్తవాయెను గనుక నూతన జీవితానికి ఆయన నీ త్రోవలను సరళం చేయటమే కాకుండా నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు, ఐశ్వర్యమిచ్చి దీవిస్తాడు. కాబట్టి ఆ విధమైన నడవడి కలిగి జీవించాలని ఈ నూతన సంవత్సరంలో నీవు నీ దేవాది దేవుడైన ప్రభుతో ఒక నిబంధన కలిగి జీవించటం నేర్చుకో. తప్పక నీవు నీ కుటుంబము ఆశీర్వదింపబడుతుంది. ఆమెన్. హల్లెలూయా.